ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. అవును కదా, తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి వారి బిడ్డలంటే ఎంతో ప్రేమ, జాలి, దయ. వారే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు. వారి బిడ్డలు ఎంత పెద్దవారైనప్పటికీ, తల్లిదండ్రులైన వారు ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, వారి బిడ్డలకి ఏదైనా సమస్య వస్తే అంతటి పెద్ద వయసులో కూడా వాళ్ళు ఆ ప్రేమ, జాలి, వారిని చూసుకునే విషయంలో, వారిని ఆదరించే విషయంలో ఎంతగానో కన్సర్న్ చూపిస్తూ ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, లేకపోతే మన పరిస్థితి బాగోకపోతే, మన చుట్టూ ఉన్న వారికి మనమంటే అసహ్యంగానో, కాస్త చులకనగానో ఉండొచ్చేమో కానీ, మన తల్లిదండ్రులకు మనం భారంగా, చులకనగా అస్సలు ఉండము. మరి లోకానుసారమైన తల్లిదండ్రులకే ఇంత ప్రేమ, ఇంత జాలి మన పట్ల, లేదా మనం తల్లిదండ్రులమైతే మన బిడ్డల పట్ల ఇంత కలిగి ఉంటే, మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యకు మనమంటే ఇంకా ఎంతో ప్రేమ, ఎంతో జాలి, దయ. ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఆయన మన యందు జాలి పడుతున్నారు. మనమంటే ఆయన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనుషులు జాలి, వారి దయ కొరకు చూస్తున్నట్లయితే నీవు వారి మీద కాదు పెట్టుకోవాల్సింది, దేవుని మీద నీవు ఆశ పెట్టుకోవాలి. ఆయన నీకు జాలి, దయ చూపిస్తే అది ఎంతగానో ఆశీర్వాదము. ఆయన నిన్ను దృష్టిస్తే అది ఎంతో నీకు ఆశీర్వాదము. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన బిడ్డనే కదా, ఇంకేంటి, ఆయన జాలి చూపిస్తారు కదా అని నీవు అనుకోవచ్చు. కానీ అవును, ఆయన మన పరలోకపు తండ్రి, మనకి దేవుడు. అయితే ఆయనకు బిడలమైన మనము ఆయనకు విధేయత కలిగి జీవించాలని, ఆయన మాట వినాలని, మనం ఆయనకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏదైతే వాక్యాన్ని చదువుతున్నామో, వింటున్నామో, దాన్ని ధ్యానిస్తున్నామో తప్పకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి. కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. వారు ఎలా ఉంటారంటే ప్రతివారం మందిరానికి వెళ్తారు, కానీ ఏమాత్రం ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టరు. వారం వారం మందిరానికి వెళ్తారు, కానుకలు ఇస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, ఆ ప్రేయర్స్ అని, ఈ ప్రేయర్స్ అని అన్నిట్లో పాల్గొంటారు. కానీ ఆ మందిరం నుంచి బయటకు రాగానే మరలా లోకానుసారమైన జీవితము, వారి మాట తీరులో కానీ, ప్రవర్తనలో కానీ, వారి చేసే క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ ఏమాత్రం మార్పు లేకుండా లోకానుసారమైన వ్యక్తులు ఎలా జీవిస్తారో సేమ్ అలానే జీవిస్తూ ఉంటారు. వాక్యం దారి వాక్యము, వారి జీవితం వారి జీవితము, మార్పు లేకుండా ఆ విధంగా ఉన్న వారిని ఏమంటారు అంటే వీరిలో భక్తి ఉంది కానీ దేవుడంటే భయం లేదు. అలాగే మరికొంతమందికి దేవుడంటే భయం ఉంటుంది. అంటే ఏదైనా తప్పు చేయాలన్నా అమ్మో దేవుడు ఏమంటారు, కొడతారేమో, ఏదైనా నష్టం వస్తుందేమో, కీడు వస్తుందేమో, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు, కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలో అనే ఆ భయంతో తప్పు చేయరు. కానీ ఈ తప్పు ఈ విషయంలో దేవుడు ఎందుకు వద్దని చెప్తున్నారో అని ఆ స్పృహ కలిగి విధేయత చూపించడంలో, భక్తిని చూపించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో నష్టం వస్తుందని మాత్రం తప్పు చేయరు. కానీ దేవుడు అంటే ప్రేమ కలిగి మాత్రం కాదు, ఆయన్ని ఆరాధించే విషయంలో, విధేయత కలిగిన విషయంలో మాత్రం స్పృహ లేకుండా ఉంటారు. వీరిని దేవుడంటే భయం ఉంటుంది కానీ భక్తి లేనివారు అని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే బిడలంగా జీవించాలి. అంటే వినే వాక్యాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. ఆయన చెప్పిన మాటను వింటూ మనం ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన మన యందు జాలి పడతారు అని వాక్యంలో సెలవిస్తుంది. అయితే ఒకవేళ మనం ఈ జాలి, దయ అనేది మన వరకే అనుకుంటే కానే కాదు. ఈ అధ్యాయాల్లో కిందున్న వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన నీతి, ఆయన కృప వారికి మాత్రమే కాకుండా వారి పిల్ల తరము వరకు నిత్యము నిలుచునని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం చేస్తున్న ఈ భయభక్తులు కలిగిన జీవితము మన వరకే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్, దీని ప్రభావం ఉంటుందని గ్రహించి మనము ప్రతి విషయంలో ఆయనకి లోబడి విధేయత కలిగి జీవిద్దాము. ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన. మా ఎడల జాలి, దయ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి నిండు కృతజ్ఞతాస్తుతులయ్యా.
ఈ ప్రార్థనను వింటూ ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీరు చెప్పినట్లుగా ప్రభా మీ అందు మేమందరము భయభక్తులు కలిగి జీవించి మిమ్మల్ని సంతోషపరుస్తూ మీ కృపను మీ నీతిని నాయన మేము మా బిడలు పొందుకునేలాగున మా ఇలా జాలిపడమని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.